అవసాని కృష్ణమురళి గారు నిన్న జడ్జి గారిని బ్లాక్మెయిల్ చేయబోయాడండి. న్యాయమూర్తి దగ్గర కూడా ఆయన నటించే ప్రయత్నం చేశాడా, ఆ నటనలో బెదిరించే ప్రయత్నం చేశాడా, ఆ నటనలో తన విశ్వరూపాన్ని చూపించాడా, లేక ఆ నటనలో నిజంగానే నటన కాకుండా నిజంగానే భయం అనేది కనపడిందా, రెడ్ బుక్లో ఉండాల్సినటువంటి పేజీ భయము నిన్న కనిపించిందా అనేది చర్చించుకుంటున్నారు. వాస్తవంగా అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయన ఎంత పశ్చాత్తాపపడినా కూడా తక్కువే. ఒక వ్యక్తి సభ్య సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అందుట్లో సినిమా ప్రపంచంలో ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, రాజకీయ విలువలతో ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక అసభ్య పదజాలానికి ఆయనను అరెస్ట్ చేస్తే ఆయన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి నాకు బెయిల్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతానని ఏదైతే చెప్పి కన్నీటి పర్వంతం అయ్యాడు అని బయటికి వచ్చిందో ఇది చాలా చాలా తక్కువ. ఆయన నిన్న ఆ రకంగా న్యాయమూర్తి గారిని, అంటే అట్లేంటి న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి మీరు బెయిల్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతానంటే అంటే న్యాయమూర్తి గారు బెయిల్ ఇవ్వాలా? అంటే రేపు మర్డర్లు చేసిన వాళ్ళు, నేరాలు చేసిన వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళు, ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వాళ్ళు తప్పులు చేసేసి న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి మీరు బెయిల్ ఇవ్వకపోతే మేము చచ్చిపోతామని ఏడిస్తే న్యాయమూర్తి గారు బెయిల్ ఇచ్చేస్తారా? ఇవ్వటం సాధ్యమేనా? అంటే ఆ రకంగా న్యాయమూర్తి గారిని ఏంటి, మీరు బెయిల్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతానంటే బెదిరించడం, అంటే ఆయన థ్రెటన్ చేయటం. అందుకని ఇప్పుడు కొత్త కేసులు నమోదు కాబోతున్నాయి. కొత్త కేసులు ఏ రకంగా నమోదు కాబోతున్నాయి అంటే న్యాయమూర్తి గారిని ఆ రకంగా భయపెట్టేటువంటి ప్రయత్నం చేయటం, బెదిరించేటువంటి ప్రయత్నం చేయటం, ఈ రకమైనటువంటి వాటికి వెళ్ళాడు. కావున అతను శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని సరికొత్త కేసులు రాబోతున్నాయి. ఏదైతే అతను నిజంగా ఏడ్చాడా, అబద్ధంగా ఏడ్చాడా, నటించాడా, జీవించాడా, లేక ఏదన్నా కానీ ఇది మరింత అతని మెడకి మరింత చుట్టుకోబోతుంది అని న్యాయ అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆయన సంబంధించిన ఒక వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియో తీసుకోండి. రోజా గతంలో ఎవరో ఏదో అన్నారని చెప్పని పాపం రోజా ఏడ్చిందట. రోజా ఏడ్చిందని అతను అసలు మామూలుగా రోజాకి ధైర్యం చెప్పే క్రమంలో ఆయన యొక్క విశ్వరూపాన్ని ఒక యాంగిల్లో ప్రదర్శించాడు. ఒక్కసారి ఏది ఒక స్టూడియోలో, అది వేరే ఏదో స్టూడియోలో కూర్చొని వాళ్ళ స్టూడియో ఒకటి ఉంది, రోజా బాధపడిందని ఈయన దాని గురించి ఆయన మాట్లాడినటువంటి చూస్తే ఆయన కన్నీళ్ళ గురించి ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు ఆయనేమి కన్నీళ్లు పెట్టుకున్నాడు అనేది అర్థమైంది. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. దమ్ము లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం తిరిగి మాట్లాడలేవా? నీకేనా కన్నీళ్ళు ఉన్నాయి? వాటిలో కన్నీళ్ళు లేవా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎగ్గిరి నా కొడుకుని గజ్జల మీద తంటే గుండె మీద తెస్తాడు నా కొడుకు. అది బిళ్ళ పిత్తావు, చాలా ధైర్యవంతురాలని. ఎక్కడ పోయింది నీ ధైర్యం? నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తే నాకు అసహ్యం నువ్వంటే. ఆ రోజున రోజాని బేస్ చేసుకుని రోజాకి బలం సపోర్ట్ ఇవ్వడం కోసం నువ్వంటే నాకు చాలా ఇది, నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే నీ మీద నాకు అసహ్యం వేస్తుంది, నువ్వు కూడా ఎగిరి తన్ను, మామూలుగా ఎగిరియ్యి, నువ్వు కూడా డ్యాన్స్ చెయ్యి, నువ్వు కూడా ఇచ్చేయి అని చెప్పని ఆ రోజు మరి అంత గట్టిగా స్టూడియోలో కూర్చొని మామూలుగా ఇల్లు ఏమీ తెలవకుండా, ఒంటి మీద గొడ్లు ఉన్నాయో లేవో కూడా తెలవకుండా, నోట్లోంచి వచ్చేటువంటి పదాలు భాష సక్రమమైందో దుర్మార్గమైందో కూడా పద్ధతి లేకుండా అంత నీచంగా వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడి కన్నీళ్ళ గురించి నువ్వు అంత ఇదిగా చెప్పినటువంటి వ్యక్తివి మరి ఈరోజు న్యాయస్థానంలో పోయి ఎందుకు ఇదయ్యా? మరి ఎందుకు ఏడవటం? ఎందుకు? ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా. కానీ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగిరి తన్నొచ్చు కదా. ఆయన చెబుతున్నాడు కదా, తన్నొచ్చు కదా. ఆయన ధైర్యం పొన్నగోలు గారు ఉన్నారండి, ఆయన గ్యారంటీ. అదే ఆయన చెప్పాడు కదా, గద్దం నన్ను కూడా తన్నపోతున్నారని. నేనేమంటానంటే అదిగో చూడు, యాక్షన్ కూడా చేసి చూపించాడు. యాక్షన్ కూడా మళ్ళీ ఇదొకటి ఈ మధ్య అంటలే, ఇది టిట్ట మార్పు వచ్చింది, టిట్ట అంటున్నాడు మళ్ళీ. ఏదన్నా కానీ సమాజం అయితే ఆయన్ని ఇంకా హర్షించలేదు, సమాజం ఇంకా అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. అతను చేసింది తప్పు, దానికి ఆయన
శిక్ష తప్పదు. సరే ఏదన్నా కానీ ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన బయట ఒకసారి అది కూడా వేయండి బయట ప్లీజ్. ఒక కేసులో బెయిల్ వస్తే ఇమీడియట్గా బయట పోలీసుకు బ్యాన్ ఉంటుంది, ఇంకొక కేసులో అరెస్ట్ చేసి తీసుకోవాలి. అంటే ఒక ముద్దాయి ఒక కేసులో ఇరుక్కున్న తర్వాత 20 కేసులు అంటే మీ దృష్టిలో 5-6 నెలలు జైల్లో పెట్టాలా అది యొక్క దురుద్దేశం చాలా స్పష్టంగా ఉంది. చాలా వరకు మేము గౌరవ కోర్టు వారు మా వాదంతో ఏకీకరించారు. కాబట్టి మేము ఖచ్చితంగా విజయం చెందామని భావిస్తాం. మధు గుడ్ ఈవినింగ్. ఏంటి పాపం అట్లా ఏడిపిస్తున్నారు? చిన్నపిల్లవాడని కూడా లేకుండా, అమాయకుడని కూడా లేకుండా నోట్లో వచ్చేటువంటి అత్యంత నీతి వాక్యాలు, శుద్ధ పదములు, మరి అలాంటి వ్యక్తిని బాధ పెడుతున్నారని పాపం ఆయన ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకొని సూసైడ్ చేసుకుంటానంటున్నాడే పాపం. బెయిల్ వచ్చింది సార్, బెయిల్ వచ్చింది కదా అనేసి పెట్టబేడ సర్దుకున్నాడు. సంఖలో బ్యాగ్ పెట్టుకొని జైలు గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఓపెన్ చేస్తారా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామా అని రెడీగా ఉన్నాడు సార్. అలా గేట్ అయితే ఓపెన్ అయింది. గేట్ ఓపెన్ అవగానే ఈయన కోసం రిసీవ్ చేసుకోవడానికి ఎవరన్నా వచ్చారనుకుంటే రిసీవ్ చేసుకోవడానికి కాదు సార్, సిఐడి పోలీసులు వచ్చారు. గుంటూరు సిఐడి పోలీసులు గేట్ తీయంగానే పోసానికి ఇష్టముల్లి ఎదురుగా పోలీసులు. ఏంది ఇది మళ్ళీ ఇదేందని పెట్ట బేడ అంతా ఆడిపెట్టేసి ఏంది సార్ ఇంకా అంటే మళ్ళీ ఏమైంది బెయిల్ వచ్చింది కదా అంటే ఆహా ఆ కేసు కాదు, ఇది కొత్త కేసు, ఇదొక కేసు మళ్ళీ మీ మీద నమోదైందని చెప్తే ఇంకా చేసేది ఏం లేక అక్కడే అన్ని కూడా పెట్టేసి వాళ్ళతో పాటు వెళ్ళారు సార్. ఇది చాలా కీలకం సార్. ఇప్పుడు జడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత పిన్ టు పిన్ జరిగినటువంటి అంటే ఈయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఇప్పుడు మనం చెప్తాం సార్. వెళ్ళారు జడ్జి దగ్గర ప్రవేశపెట్టారు సార్. ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ పీపీ గవర్నమెంట్ తరఫున పీపీ వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించేటటువంటి క్రమంలోనే పోసానికి ఇష్టములు వచ్చేసి 2 చేతులు కట్టుకొని ఒక చెయ్యి ఇలా చూపించి సార్ ఆయన చెప్పేటన్ని అబద్ధాలు సార్, నేను జస్ట్ మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడాను అంతే సార్, ఇవన్నీ నా మీద కావాలనే చెప్తున్నారు సార్, ఎక్కటి కూడా ఇందులో నిజం లేదు, జస్ట్ వెళ్ళి మాట్లాడాను అంతే అనే మాట ఒకటి చెప్తూనే నాకు బెయిల్ అనేది ఇవ్వండి అని చెప్తున్నారు. మీరు బెయిల్ కానీ ఇవ్వకపోతే 2 రోజులు నేను చనిపోతాను, నాకు బెయిల్ కావాలని ఇదొక మాట కూడా చెప్పాడు. ఇదంతా కూడా చెప్పిన తర్వాత కూడా ఈయన మాటలు నమ్మకండి, ప్రభుత్వం తరఫున ఈ పీపీ ఎవరైతున్నారో ఈ మాటలు నమ్మకండి, కావాలి అంటే నేను ఎంత నిజాయితీ పరునంటే మా ఇద్దరికీ కలిపి అంటే పీపీకి ప్లస్ పోసాని కృష్ణమూర్తికి ఇద్దరికీ కలిపి లై డిటెక్టర్ టెస్ట్ చేయమండి, నేను సిద్ధంగా ఉన్నాను అని చేతులు కట్టుకొని చెప్పారు సార్. అదొక్కటి చెప్తే ఓకే వెళ్ళని కూడా ఇంకా కొంత ముందుకు వెళ్ళాడు. ఇంకా కొంత ముందుకు వెళ్ళి నారా లోకేష్ నన్ను తెలుగుదేశం పార్టీలోకి పిలిపించాడు, నేను పార్టీలోకి చేరకపోవడం వల్ల నా మీద ఈ తప్పుడు కేసులు పెడుతున్నాడు అని జడ్జి ముందునే పీపీ ముందునే ఈ మాట కూడా మాట్లాడారు సార్. సార్ అది కూడా ఓకే ఇంకా మొత్తం అవన్నీ కూడా నారా లోకేష్ గారు ఇతను పార్టీలో రమ్మన్నారన్న లోకేష్ వచ్చేసి తెలుగుదేశం పార్టీలో వచ్చి నువ్వు జాయిన్ అవ్వితే బాగుంటుందని చెప్తే ఈయన వెళ్ళకపోవడంతో పెట్టాడు సార్. ఈయనంత పనిమంతుడు లేడని, ఈయనంత రాజకీయ నాయకుడు లేడని, ఈయనంత సమర్థుడు లేడని ఈ మాత్రపు హీరో గారిని రమ్మన్నారంటున్నా అని చెప్పి ఇంకా లాస్ట్ లో ఒక డైలాగ్ కూడా చెప్పారు సార్. మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఓకే అంత జరుగుతున్నప్పుడు కూడా నేను గాని తప్పు చేసి ఉంటే నడి రోడ్డు మీద నిలబెట్టి నన్ను నరికేసేయండి, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఏ తప్పు ఎక్కడ కూడా ఎవరి గురించి మాట్లాడలేదు, జస్ట్ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడాను, నా తప్పు తెలితే నన్ను నరికేయండి అనేటటువంటి. అంటే ఇప్పుడు అతనికి ఇప్పటికైతే పశ్చాత్తాప పట్టలేదు, నేను బూతులు తిట్టాను, ఇది తప్పు అలా తిట్టకూడదు అని చెప్పని ఆయన ఫీల్ కావట్లా. అది ఫీల్ అయ్యి అది కనుక నేను మాట్లాడిన తప్పాను, దాన్ని అన్నిదా భావించవద్దు, సారీ చెప్తున్నానంటే ఎక్స్క్యూజ్ చేయొచ్చు ఎవరైనా కానీ. నేను తప్పు చేయలేదు అంటున్నాడు ఇప్పటికి కూడా. కాదే మొన్న వీడియోలో ఫస్ట్ ఎలక్షన్స్ గవర్నమెంట్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఒక 10 రోజులకి ఒక వీడియో రిలీజ్ చేశాడు కదా, నేను ఇక్కడి నుంచి రాజకీయాన్ని తప్పుకుంటున్నాను, నన్ను వదిలేసేయండి, నేనేం మాట్లాడలేదు అని చెప్పాడు కదా ఒక కాకమ్మ కదా. అంటే కోర్టులో ఏదన్నా గబుక్కున ఆయన కర్నూలు నుంచి గుంటూరు తీసుకొచ్చేటప్పటికి ఆ నిదట్లో ఉండి బయటికి రాగానే క్లాప్ అని కొట్టారు అనుకోని, ఆ క్లాప్లో బాగా షూటింగ్ అనుకోని, ఆ కెమెరాలు ఉన్నాయి అనుకోని అట్లా ఏమైనా చేశాడా ఏంటి, నటించాడా ఏంటి?
ఆయన మొత్తానికి పోసాని కృష్ణమురళిలో ఒక రకమైనటువంటి ఆయనకి ఏం చెప్తున్నాడు సార్, ఇప్పుడు జడ్జి ముందు కూడా నాకు గొంతు నొప్పి ఉంది, నాకు గుండెలు స్టంట్ వేసి, అవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలియట్లేదు. అంటే ఒక రకమైనటువంటి సైకలాజికల్ వెళ్ళిపోయి నాకు స్టంట్ వేశారు, 2 స్టంట్లు వేశారు గుండెలో, అదేవిధంగా నాకు గొంతు నొప్పి ఉంది. ఇది కొత్త రకం, ఇది కొత్తగా చెప్తున్నారు సార్. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన వర్షన్ ఇది, గొంతు నొప్పి అనేది ఇప్పుడు వచ్చింది. సో ఇవన్నీ కూడా చెప్పినప్పటికీ జడ్జి గారు అన్ని విన్నారు. విన్న తర్వాత అన్ని రాసుకొని 14 రోజుల పాటు రిమాండ్ అని చెప్తే ఇంకా తీసుకెళ్లిపోయారు. అయితే ఇక్కడ ఒకటి గుంటూరు సంబంధించినటువంటి సిఐడి అధికారులు ఇప్పుడు అరెస్ట్ చేస్తే లాస్ట్ లో ఇంకొకటి ఉంది సార్. బాపట్లలో ఒక కొత్త కేసు నమోదైంది ఈయన మీదే. పోసానికి అంటే పోసానికి ఇది వింటే ఇంకా ఎటువంటి రియాక్ట్ అవుతాడో తెలియదు కానీ పోసాని కృష్ణమురళి మీద బాపట్లలో ఒక కొత్త కేసు నమోదైంది సార్. సో ఆ కొత్త కేసు కూడా త్వరలోనే పీటీ వారెంట్తో బాపట్ల పోలీసులు పోసాని కృష్ణమురళి కోసం రాబోతున్నారు. అతన్ని కూడా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు కూడా విచారించే అవకాశం ఉంది. కానీ ఒక డ్రామా అయితే క్రియేట్ చేశాడు. ఫస్ట్ అందరం ఏమనుకున్నారంటే ఈ విధంగా 2 రోజుల్లో చనిపోతాడు, 2 రోజుల్లో నేను సూసైడ్ చేసుకుంటాను బెయిల్ ఇవ్వకపోతే, అంటే అతను సూసైడ్ చేసుకుంటాను అన్నది బెయిల్ ఇవ్వకపోవడం వలన, లేకపోతే లోపల ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి అంతరాత్మ ఏదైతుందో తాను చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాప పడి ఈ విధమైనటువంటి మాట్లాడారేమో అని ఫస్ట్ అందరూ అనుకున్నారు. కానీ అది కాదంట, ఈ బెయిల్ కావాలి, నేను ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళకపోతే ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు. చివరికి లొకేషన్ కూడా ఇందులోకి లాగారు సార్.